యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియబిడ్డలారా, మరి రాత్రి వేళ సమయం దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఆదికాండము 28వ అధ్యాయం 14వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుడిని ప్రార్థన చేసుకొని వాక్యం చెప్పుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పదములకనైనా వేలాది వందనములు, కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభావధికాల సంబంధించిన ఈ సమయం వరకు నైనా మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో ఉంచినైనా చేసిన మేళ్ళు బట్టి స్తోత్రం నాయన. నా తండ్రి చేయబోతున్న మేళ్ళు బట్టి కూడా స్తోత్రం నా తండ్రి ప్రభా. మరి ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రభా ఎంతమంది బయటికి వెళ్ళి ఉన్నారో వాళ్ళందరి గృహాలకు సంతోషంగా క్షేమకరంగా గృహాలకు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం నాయన. రాని వారు కూడా నాయన ఎంతమంది ఉన్నారో ప్రభా, వాళ్ళని కూడా క్షేమకరంగా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికైనా వెళ్ళిన పనులన్నింటిలోనైనా విజయవీరులుగానైనా విజయం పొందుకొని సంతోషంగా ఆనందంగా గృహాలకు చేరడానికి సహాయం దయచండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను కనపరచుకోండి అయినా. ఈ ప్రార్థన అంతట్లో నీ కృపతోడుగా ఉంచండి అయ్యా నా తండ్రి ప్రభా. సైతాన్ శోధనని స్వాధీనపరచుకోండి అయ్యా నా తండ్రి. ఈ ప్రార్థనలో ఏ చెడు ముట్టుకున్నానైనా, ఎలాంటి వ్యతిరేకతలు రానికుండానైనా ప్రతి ఒక్క హృదయంతో మాట్లాడడం తృప్తికరంగానైనా వాళ్ళ హృదయాన్ని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. ఏ బాధల్లో ఏ ఇరుకుల్లో ఉన్నప్పటికీనైనా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి అయ్యా. నీ నామను మహిమపరచుకొని నామను గణపరచుకోమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా. మన నా తండ్రి ప్రభా, మేమైతేనైనా ఏ పాటివారం అయ్యా నీ పాదముల కింద నలసంత ధూళి వలి కూడా ఉండటానికి పనికిరాని పాపులమయ్యా. అయినప్పటికీ నా తండ్రి మమ్మల్ని నా తండ్రి ప్రభా తలగానే నిలబెడతానన్నా, తోగ్గా నిలబెట్టనన్నావయ్యా. అందరి బట్టి నీకు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, మీరు ఏమి నాయన మీకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేమయ్యా. మా పట్ల చేసిన మేళ్ళు బట్టి నాయన, మా పట్ల ఉన్న ప్రతి ఒక్క పాపదోషములు తొలగించిన విధానం బట్టి స్తోత్రం నాయన. నా తండ్రి విరిగి నలిగిన ఈ హృదయాలను నైనా నీకు బాధలు చెంతనైనా బలిపీఠంగా అర్పించుకుంటున్నాం ప్రభా. ఈ అర్పణాన్ని నీకు అర్పించుకుంటున్నాను ప్రభా. దేనికోసమైతేనైనా ముందుకు నడిపిస్తున్నావో ప్రభా. ఎన్ని కుటుంబాలు ప్రభా, ఎంతమంది బిడ్డలతో మీరు మాట్లాడాలనుకుంటున్నారో ప్రభా. ఎన్ని హృదయాలనైనా నా తండ్రి తృప్తిపరచాలనుకుంటున్నారో, సంతోషపరచాలనుకుంటున్నారో నాయన మాట్లాడండి అయ్యా. మేమే పాటి వారం అయ్యా నా తండ్రి ప్రభా. నా నోటి నిండా నీ బూరుగా వాడబడండి, దీవించండి, ఆశీర్వదించండి అయినా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించి నీ నామను హెచ్చింపజేసుకోమని, నీ నామను మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నాను. నేను చేసే ప్రతి ఒక్క ప్రార్థనకు ప్రభా నీ నామానికి గణపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి మా దగ్గర నువ్వు ఏమీ ఆశించడం లేదయ్యా. కానీ నా తండ్రి మా జీవితాలు బాగు చేయడానికి మీరు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాసనైనా సఫలపరచండి అయ్యా. సహాయం దయచండి. మా ప్రార్థనలన్నింటిలో యేసు నామంలో చేసిన ప్రతి ఒక్క ప్రార్థనైనా జవాబు దయచేసి, ఏ కుటుంబాలు ఏ ఆశ్రతలు ఉన్నాయో, ఏ సమస్యలతో నలిగిపోతున్నారో నాయన ఆ సమస్యలన్నీ తొలగించి ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయమన్నైనా నా తండ్రి ప్రార్థిస్తున్నానయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డనైనా సంతోషపరచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోమని ప్రార్థన చేస్తున్నాయినా. నా తండ్రి ఈ ప్రార్థన అంతట్లో నీ కృపతోడుగా ఉంచమని సహాయం దయచేయమని నాయన. నా తండ్రి మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాయినా వాక్యం ద్వారా బలపరిచి దీవించి ఆశ్రదించమని ప్రార్థన చేస్తున్నామా యేసు నామములో ఆమేనయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ప్రియబిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఆదికాండము 28వ అధ్యాయం 14వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఆమేన్. ప్రియబిడ్డలారా, మరి ఏం చెప్తున్నాడు దేవుడు? మీరు భూమి మీద ఎటు వెళ్ళినప్పటికీ మీ సంతానము ఇసుక రేణుల వలె విస్తరింపచేస్తాను. మీరు పడమటి వైపు వెళ్ళినాను, దక్షిణ వైపు వెళ్ళినాను, ఎటువైపు నలుమూలల ఏ పక్కకి వెళ్ళినా కానీ, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, ఇంకా ఎటు వెళ్ళినాను, ఎటు వ్యాపించదను, తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును అని చెప్తున్నాడు. మీ పట్ల నాతో మీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి వేళ సమయంలో. మీ సంతానం ఇసుక రేణుల వలె భూమి మీద విస్తరింపజేస్తాను. తూర్పు తట్టునైనాను, పడమటి తట్టునైనాను, దక్షిణపు తట్టునైనాను, ఇంకా ఎన్నో 4 దిక్కుల మనకు తోడుగా ఉండి మనం ఎటు వెళ్ళినప్పటికీ 4 మూలల మన పట్ల దేవుడు ఆశీర్వదిస్తున్నాను అని చెప్తున్నాడు. దక్షిణ పక్క మరి పడమటి తట్టు కానీ, తూర్పు తట్టు కానీ, ఉత్తరం వైపు కానీ ఎటు వెళ్ళినా కానీ 4 వైపులా నేనే తోడున్నాను అని చెప్తున్నాడు దేవుడు.
నీ బిడ్డలను సంతానంలో నీ సంతానము నీ పట్ల నీ సంతానం పట్ల భూమి మీద ఆశీర్వదింపబడను అని చెప్తున్నాడు. మరి ప్రతి ఒక్కళ్ళు మన సంతానం పట్ల దేవుడు మన బిడ్డల్ని ఎటెళ్ళినప్పటికీ దేవుణ్ణి ఆశ్రయించి మనం ఎటెళ్ళినప్పటికీ మన పట్ల మన బిడ్డల పట్ల మనల్ని దీవించి ఆశీర్వదిస్తాను అని చెప్పనని రాత్రి వాళ్ళ సమయంలో మాట్లాడుతున్నాడు. మనం ఏదైతే మనము కావాలని కోరుకొని యేసయ్యా మేము నీ మార్గంలో నడవటానికి సిద్ధపడి ఉన్నాం ప్రభా, మా పట్ల ఏది నీ చిత్తమో నాయన నెరవేర్చండి ప్రభా అని చెప్పనని మనం దీని మనసు కలిగి యథార్థమైన జీవితంలో మనం ఏదైతే అడుగుతామో వాటన్నిటికీ దేవుడు మనల్ని మన సంతానం పట్ల దేవుడు ఎటు వెళ్ళినప్పటికీ నలువైపులా ఎటు వెళ్ళినప్పటికీ ఏ దిక్కుకి వెళ్ళినా మనల్ని దీవిస్తాను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. మరి ఏం చెప్తున్నాడో మళ్ళీ స్పష్టంగా చెప్తాను. నీ సంతానమును భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించేదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును అని చెప్తున్నాడు. మరి మన పట్ల మన పిల్లల పట్ల మనం ఎవరమైతే యెహోవాని ఆశ్రయించుంటామో ఆ సమయంలో దేవుడు ప్రతి క్షణం మనతోనే మాట్లాడతాను అని చెప్పన్న దేవుడు మాట్లాడుతాడు అనమాట. ఏదైనప్పటికీ మనం ఏదైతే ఆశించుంటామో ఏది ఆశించినప్పటికీ దేవుడు మనకి తోడే ఉంటానని చెప్తున్నాడు. మన బిడ్డలకు కానీ మనకు కానీ మనము యెహోవాను ఆశ్రయించిన వారికి మన పిల్లలు ఎక్కడున్నప్పటికీ నలువైపులా 4 తట్లు ఎటువైపు వెళ్ళినప్పటికీ మన బిడ్డల పట్ల మన పట్ల ఆశీర్వదింపబడను అని చెప్తున్నాడు. మన బిడ్డలు మనం ఎక్కడున్నప్పటికీ మన చుట్టూ ఉన్నవారు కూడా ఏ వైపు వెళ్తారో ఆ వైపు అందరిని దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. మీ సంతానం ఇసుక రేణుల వలె విస్తరింపజేస్తున్నాను అని చెప్తున్నాడు. ఎవరైతే నాకు సంతానం లేదని బాధపడుతున్నారో, ఎవరైతే మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ఏది కలిసి రాలేదు, మా పిల్లలకు కలిసి రావటం లేదని బాధపడుతున్నారో, మరి రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు అందరితోటి మాట్లాడుతున్నాడు అనమాట. ప్రతి ఒక్కళ్ళు దేనికోసమైతే మనం బాధపడుతున్నామో వాటన్నిటిలో దేవుడు దీవిస్తాను అంటున్నాడు. బిడ్డలు చదువు కోసం వెళ్ళారా, జాబుల కోసం వెళ్ళారా, అక్కడ ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నారా, ఏదైనప్పటికీ ఏ సమస్య అయినప్పటికీ ఎగ్జామ్లు రేపు బిడ్డలు వెళ్ళే వైపు బిడ్డలు బాగా చదవరా వాళ్ళు ఏ విధంగా ఉంటారా అని చెప్పనని ఎవరైతే ఏ కన్నవాళ్ళైతే ఎదురు చూస్తూ ఉన్నారో బిడ్డల పట్ల, మరి బిడ్డలు ఏ విధంగా అయితే మేము ముందు కొనసాగించలేకపోతున్నామని చెప్పని బిడ్డలు బాధపడుతున్నారో వాటన్నిటిలో దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో బిడ్డల పట్ల తల్లిదండ్రులు పడుతున్న ప్రతి ఒక్క బాధలో నేనున్నాను, మీ సంతానాన్ని ఎటు వెళ్ళినప్పటికీ నేను దీవిస్తాను అని చెప్పనని మాట్లాడుతున్నా. మరి ఎవరు ఏ విధంగా ఉన్నప్పటికీ ఏ సమస్య అయినప్పటికీ మీ సంతానాన్ని ఇసుక రేణుల వల్లే విస్తరింపచేస్తాను, దీవించబడతాను అని చెప్తున్నాడు దేవుడు. మరి సంతానం లేక నా బిడ్డలు అయ్యో నాకు పిల్లలు లేరే, నేను ఎలాగ చేయాలి, ఏం చేయాలి అని చెప్పనని ఏ ఆలోచనతోటి బిడ్డలు బాధపడుతున్నారో మరి ఆ బిడ్డలకు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నా బిడ్డలు కుటుంబాలు విడిపోయినాయే, నా కుటుంబాన్ని కట్టబడేవారు ఎవరు లేరే అని చెప్పని ఎదురు చూస్తున్న వారికి దేవుడు రాత్రి వేళ సమయంలో మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఏ బిడ్డలైతే అసమాధానంగా జీవిస్తున్నారో ఆ బిడ్డలందరినీ ఈరోజు దేవుడు నేను దీవిస్తున్నాను, నేను ఆశీర్వదిస్తున్నాను మిమ్మల్ని, మీ సంతానాన్ని. మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ బిడ్డలు లోకం వైపు లోకపు మాటలు లోకపు భాషలో జీవించినప్పటికీ నేను తోడుగా ఉన్నాను మీకు అని చెప్పనని దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో నేను దీవిస్తాను. వారు నన్ను ఆశ్రయించిన వారికి వారి పిల్లలు ఎటువైపు వెళ్ళిపోయినా లోకంలో ఉన్నా కూడా ఆ లోకంలో నుంచి తీసుకొచ్చి పరిశుద్ధమైన వెలుగులోకి నేను దగ్గర చేర్చుకుంటాను. మీరు బాధపడమాకండి, మీరు భయపడమాకండి. మిమ్మల్ని మీ సంతానాన్ని విస్తరింపచేసి దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. మీరు ఎటు వెళ్ళినప్పటికీ మిమ్మల్ని దీవిస్తాను అని చెప్పనని రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. మన సమస్య ఏదైనప్పటికీ దేవుడు మనల్ని దీవిస్తాను అని చెప్తున్నాడు. మనం ఎన్ని విషయంలో మనం బాధపడుతున్నామో అన్ని విషయాల్లో మన పిల్లల పట్ల దేవుడు ఈరోజు దీవిస్తున్నాను అంటున్నాడు. మనం యెహోవాను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి ఆశ్రయించిన వారు కూడా ఇక ఆశ్రయించడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ సహాయం చేస్తానని రాత్రి వాళ్ళ సమయంలో అని చెప్పనని ఏ విషయంలో అయితే మీ హృదయాల్లో బాధపడుతున్నారో ఆ విషయాలు
ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మీరు చెప్పకముందే నేను మీ మనసుల్లో ఏదైతే ఆలోచన చేస్తున్నారో వాటన్నిటిలో నేను ముందే వాటన్నిటిని రెడీగా చేసి పెట్టున్నాను. కానీ దాన్ని పొందుకునే బాధ్యత ధన్యత మీకుంటేనే కదా నేను వాటిని మీకు అందించేది అని చెప్తున్నాడు. మనం ఎట్టి జీవితంలో జీవించాలంటే మన హృదయము పరిశుద్ధ హృదయంతో దేవుడు ఏదైతే విరుద్ధంగా మీరు ఈ నడవడికలో నడవద్దు, లోకపు మాటలు లోకపు భాషల్లో మీరు జీవించొద్దు అని చెప్పనని ఏదైతే వ్యతిరేకంగా మనం చేస్తున్నామో దేవుడు చెప్పే ప్రతి ఒక్క వ్యతిరేకమైన మాటలు మనమైతే ఎప్పుడైతే వ్యతిరేకంగా జీవిస్తామో ఆ క్షణము దేవుడికి కోపం అన్నమాట. మరి అట్లాంటి విషయాల్లో మనం సరిచేసుకుంటే ప్రతి ఒక్క విషయంలో మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మనం ఎక్కడున్నప్పటికీ దేవుని కృప ప్రతి క్షణం ఆశీర్వదింపబడతాడు అని చెప్తున్నాడు. నేను ఆశీర్వదిస్తున్నాను నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తున్నాను. ఎటువైపు వెళ్ళినా నీ సంతానాన్ని ఇసుక రేణుల వలె విస్తరింపచేస్తాను, ఆశీర్వదిస్తున్నాను అని మాట్లాడతాడు. మన సంతానాన్ని ఇసుక రేణుల వల్లే విస్తరింపజేస్తానంటున్నాడు. యెహోవా నీవే మాకు ఆశ్రయదుర్గం తండ్రి, స్వామి యేసయ్య స్వామి నీవు ఉన్నావు మాకయ్యా అని చెప్పనని మనం అడిగే ప్రతి క్షణం దేవుడు మనకు తోడై ఉంటాను అని చెప్తున్నాడు. మరి ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి వేళ మనకిచ్చిన ఈ వాగ్దానం ఏదైనప్పటికీ మనం మన బిడ్డల్ని దీవిస్తాను అని చెప్తున్నాడు. మన బిడ్డల్ని మనల్ని ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు దేవుడు. మరి అటు విషయంలో మనం ఎక్కడైతే వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామో మన వ్యతిరేకత జీవితాన్ని మార్చుకున్నప్పుడు దేవుడు సరిచేస్తాడనమాట. మనం ₹1 కూడా పెట్టుబడి పెట్టవసరం లేదు. కానీ దేవుడికి మనం మంచి మార్గంలో నడవాలి, మనం నిందల పాలు అవ్వకూడదు, దేవుడికి మంచి జీవితాన్ని మనం జీవించాలి అన్నదే దేవుడి చిత్తం. కాబట్టి దేవుడు మన దగ్గర కోట్లు కోరుకోవటం లేదు, ఇంకా ఆస్తులు కోరుకోవటం లేదు. ఎందుకంటే ఆయనే ధనవంతుడు కాబట్టి మన దగ్గర ఏం కోరుకోవటం, ఒక నీతి మార్గాన్ని నడవండి అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే అపవాది మనల్ని వాడబడినప్పుడు మన కుటుంబాలు అనేక రకాలుగా భయంకరమైన శోధనలకు ఎదురవుతాము అని చెప్పనని దేవుడు మనల్ని మంచి మార్గాన్ని నడవటానికి ప్రతి క్షణం ప్రయాసపడతాడు. అపవాది ఎలా వాడబడిద్దంటే ఎన్నో రకాలుగా మన జీవితాన్ని మనకు తెలియకోకుండా అపవాది చెడు మార్గాలకు నడిపిస్తుంది మనల్ని. అందుకని దేవుడు బిడ్డ నువ్వు మంచిగా నడువు, నీకు మంచి జ్ఞానం కావాలి బిడ్డ, నువ్వు నిత్య జీవానికి పరలోకానికి వారసుడుగా నువ్వు ఉండాలి. నీ హృదయంలో ఏమున్నాయో నాకు తెలుసు బిడ్డ. మీరు అపవాది శోధనలో పడవద్దు. అపవాది శోధనలో పడ్డారు అంటే ఇంక మిమ్మల్ని పైకి లాగలేరు ఎవరు. మళ్ళీ నన్ను ఆశ్రయించే వరకు మీకు దారి అనేది ఎక్కడ కనపడదు. కాబట్టి మిమ్మల్ని అందుకని ముందుగా నేను ప్రతి క్షణం మిమ్మల్ని భయపెడుతూ ప్రేమిస్తూ లాలిస్తూ మిమ్మల్ని జోలపాడుతూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నానే తప్ప నా కోసము ఏదో కావాలని మీ దగ్గర నేను ఆశించడం లేదు. ఎందుకంటే మీ బిడ్డల కోసం మీరు కన్నీరు పెడుతూ ప్రతి క్షణం మీరు జీవించాలి, మంచిగా జీవించాలి. మీరు పెట్టే ప్రతి ఒక్క మొరని తండ్రి ఆలకించి మీ బిడ్డల చుట్టూ కాపుదలయ్యాలి, మీ చుట్టూ కాపుదలయ్యాలి అని చెప్పనని ప్రతి క్షణం మనతో మాట్లాడుతున్నాడు అనమాట. బిడ్డలారా, ప్రతి ఒక్కళ్ళు ఆలకించండి. ఈ రోజుల్లో ఇప్పుడు జరుగుతున్న ప్రతిరోజు బయటికి వెళ్ళిన బిడ్డలు గృహాలకి రావాలంటే తిరిగి వస్తారో రారో తెలియటం లేదు. బయటికి ఆడుకుంటూ వెళ్ళే చిన్నారి బిడ్డలు కూడా భయంకరమైన శోధనలో మరణిస్తున్నారు. మరి అటు వ్యతిరేకతలు వస్తున్నాయంటే అది అపవాది శోధనలే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి ఆశ్రయించండి. ఎందుకంటే మన జీవితానికి మనకి ఇంకా అట్లాగా మనం చేసే ప్రార్థనల కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడే కానీ మనం ఇచ్చే దేనికోసము కులమతాల కోసం కాదు. మనం మంచి మార్గంలో నడవాలి అని చెప్పనని మన బిడ్డల కోసం మన కోసం కన్నీరు కార్చి మనం దీవించబడాలి అని చెప్పనని దేవుడు కోరిక ఒక్కటే. కాబట్టి మనము వేరే మనుషుల సాయి చూస్తూ దేవుణ్ణి వెనకేయకూడదు. ఎందుకంటే మనం యేసయ్యాని పిలవంగానే మన హృదయంలో మనం పిలిచే యేసయ్యాని మొరపెట్టినప్పుడు ప్రతి క్షణం నేనున్నాను బిడ్డ, నీ హృదయంలో నేనున్నాను, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నాకు తెలుసు బిడ్డ, నువ్వు ఎప్పుడు పిలుస్తావా నేను నీ కంటికి కనిపించాలి, నా స్వరాన్ని నీకు వినిపించాలి అని చెప్పని ఎదురు చూస్తున్నాను బిడ్డ అని చెప్పనని ప్రతి దినం దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎలాగంటే అది ఒక జ్ఞానం కావాలి.
ప్రభువుని అడగాలి, ప్రభువా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయ్యా, పరలోకానికి నీ పరలోక రాజ్యం ఎతకటానికి కావాల్సిన నీతి జ్ఞానాన్ని నాకు దయచేయి ప్రభా అని చెప్పనని మనం ప్రతిరోజు అడగాలి. ప్రతిరోజు అడుగుతూనే ఉండాలి. మనము పనుకున్నా, తిన్నా, తాగుతున్నా, పని చేసుకుంటున్నా కూడా ఆ క్షణంలో కూడా దేవుడితోటి మనం ప్రతి క్షణం మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట దేవుడు ఆలకిస్తాడనమాట. ఎలాగంటే మనం చేసే ప్రతి ఒక్క మంచి పనిలో దేవుడి కృప మనకి తోడు ఉంటుంది. అట్లా ఆయన తోడు ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, మనం పిలిచినప్పుడు పలుకుతాడు. కానీ ఒక్కోసారి మనం ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తామో ఆ వ్యతిరేకంగా జీవించిన ఆ క్షణం దేవునికి కోపం వస్తుంది. ఎందుకంటే నా బిడ్డ చూడు, నేను ఎంత ప్రేమించినప్పటికీ నాకు దూరంగా జీవిస్తుంది, ఎట్లా అయిపోతున్నారు వీళ్ళు అని చెప్పనని ప్రతి క్షణం ఆయన బాధపడుతూ ఉంటాడంట. మనం చేసే ప్రతి ఒక్క తప్పుకి ఆయన కన్నీరు విడుస్తూ ఉంటాడంట. మరి అట్లా దేవుణ్ణి కన్నీరు విడిచినప్పుడు మనకి ఆయన కన్నీరు విడిచాడు అంటే అది దోషంగా మారి మన పైన అభిషేకంగా వస్తుందన్నమాట. అలాంటి దోషం మనం పొందుకోకూడదు అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం మనం ఆశీర్వదింపబడాలి. మన కన్నీటితోటి ఆయన పాదాలు కడుగుతూ మన బిడ్డల చుట్టూ కాపుదల, మన చుట్టూ కాపుదల, మన కుటుంబాల చుట్టూ కాపుదల ఉండాలి అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం ప్రయాసపడుతూ, బిడ్డ వారి నడవడికి నడవద్దు, నువ్వు అటు వెళ్ళవద్దు, ఇటు వెళ్ళవద్దు, నువ్వు అలా చూడొద్దు, ఇలా ఆలోచన చెయ్యొద్దు, నువ్వు మంచి మార్గానికి నడువు అని చెప్పనని అపవాది ఎన్నో రకాలుగా ఎంతో భయంకరమైన శోధనలకి చిన్న చిన్నగా రకరకాలుగా ఎన్నో ఆశలలోకి లోకం అనే భాషల్లోకి అపవాదులు తూసివేస్తుంది అని చెప్పనని మీరు మంచి జ్ఞానం పొందుకోవాలి బిడ్డ అని చెప్పనని ప్రతి క్షణం దేవుడు మొరపెడుతూనే ఉన్నాడు. కానీ మనకు అర్థం కావటం లేదు. ప్రియబిడ్డలారా, దేవుడు మాట్లాడే ప్రతి ఒక్క మంచి మాట మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన మంచి మార్గంలో మనం నడిచి ప్రతి క్షణం ఏసయ్యా అని పిలవంగానే చాలు మనకి ముఖదర్శనం ఇస్తాడనమాట. ఎప్పుడు మనము స్వచ్ఛమైన హృదయంగా హిమము కంటే తెల్లనైన మనసుతో మనము జీవించినప్పుడు, ఆ పూర్ణ మనసులోకి ఆయన్ని ఆహ్వానించుకున్నప్పుడు, పూర్ణ దేహంలోకి ఆయన్ని ఆహ్వానించుకున్నప్పుడు, వివేచన కలిగిన మనసుని మనం జీవించినప్పుడు ప్రతి క్షణం యేసయ్యానంగానే ఆయన ఆత్మ మన కళ్ళ ముందర కనపడిద్ది, ఆయన స్వరం మనకు వినపడిద్ది అనమాట. అట్టి జీవితంలో మనం జీవించాలంటే ప్రతి క్షణం యేసయ్యకి స్తుతులు స్తోత్రం చెల్లించుకోవాలి. యేసయ్యకి మొరపెడుతూనే ఉండాలి. ప్రతి దినం ప్రతి క్షణం మనం ఒక్క సమయం మనకు ఖాళీ ఉన్నప్పటికీ మన కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతో భయంకరమైన శోధనలు వస్తున్నాయి. ఎన్నో విధంగా భయంకరమైన బాధలు, చెబితే అర్థం కాని బరువులు, బాధ్యతలు ఎన్నో ఉంటాయి. మన బిడ్డలు బయటికి వెళ్ళారంటే వాళ్ళ చుట్టూ కాపుదలు ఉండాలంటే దేవునికి మనం మంచి నడవడికలు నడిచినప్పుడు మన బిడ్డల జీవితాలని, మన బిడ్డల కంటే మన కుటుంబంలో ఉన్నవారి కంటే దేవుణ్ణి ఎక్కువగా దేవుణ్ణే మనం ఆశ్రయించినప్పుడు, మనం ప్రేమించేది మన బిడ్డల్ని ఒక వంతు అయితే దేవుడు 10 వాళ్ళని ఆశీర్వదిస్తాడనమాట. అందుకని మన కుటుంబంలో వారికంటే ఎక్కువగా దేవుణ్ణి మనం ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసే విధానంలో మనం దీన మనసు కలిగి జీవించాలి. ఆయన ముందర ఎప్పుడు యథార్థ హృదయమై జీవించాలి. యథార్థవంతులమై జీవించిన ప్రతి క్షణం దేవుడు మనం ఏది అడిగితే అది మన మనసులో ఉండగానే దానికి మన కళ్ళ ముందర జవాబు వస్తుందన్నమాట. అది ఎలా వస్తుందంటే అద్భుతాలు ఆశ్చర్యకరంగా మన కళ్ళ ముందరకు వస్తే మనం ఊహించలేనంతగా సంతోషంగా దేవుడు ఆశీర్వాదం మన పైకి వస్తుందన్నమాట. ఈ రాత్రి వాళ్ళ సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మరి నిన్ను నీ సంతానాన్ని ఇసుక రేణుల వలె విస్తరింపజేస్తాను. నీ సంతానం ఎక్కడికి వెళ్ళినప్పటికీ నలువైపులా పరమటికి వెళ్ళినా, ఉత్తరానికి వెళ్ళినా, తూర్పుకి వెళ్ళినా, దక్షిణకి వెళ్ళినా, ఎటు వెళ్ళినా నీ సంతానాన్ని నిన్ను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను అని చెప్పని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను నీ సంతానాన్ని దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నానంటే ఎంత ధన్యత, ఆశీర్వాదం అంటే మనం ఊహించని సంతోషాన్ని ఇస్తాడు. చేదైన మారా జీవితాన్ని మధురమైన మారా జీవితంగా మార్చి ఎంత అద్భుతంగా చేశాడో అదే జీవితాన్ని మనకి దేవుడు ఈ రాత్రి వాడి సమయంలో ఇస్తానంటున్నాడు. మన సంతానాన్ని ఇసుక రేణుల వలె విస్తరింపజేస్తానని చెప్తున్నాడు. మరి దేవుడు ఎంత గొప్ప దేవుడో కదా. మరి ప్రియబిడ్డలారా, ఈ ఒక్క మాట మనం దేవుణ్ణి ఎంతసేపు మనం మొరపెడుతూనే ఉండాలి. దేవుని పిలుచుకోవాలి. ప్రతి క్షణం మన హృదయంలోకి
ఆయన పిలుచుకోవాలి. ప్రభా, నా పూర్ణాత్మలోకి నేను ఆహ్వానించుకుంటున్నాను అయ్యా అని చెప్పి నన్ను పిలవాలి. ఎందుకంటే అపవాది మన హృదయాల్ని దొంగిలిచ్చేస్తుంది అనమాట. అపవాది మన హృదయం నుంచి దొంగిలిచ్చినప్పుడు ఎన్నో భయంకరమైన శోధనలు జరుగుతాయి. మన తలంపులు చెడుగా తీసుకెళ్తుంది. ఎన్నో రకాల నిందలు మోసుకుంటాం. ఎన్నో అపవాది శోధనలు మనకి ఎదురవుతాయని దేవుడు ప్రతి క్షణం, బిడ్డ నువ్వు ఇలా నడుచుకోవాలి, ఈ మార్గాన్ని నడుచుకోవాలి అని చెప్పనని మనతో మాట్లాడతాడు. అవన్నీ మనం పొందుకోవాలంటే దేవుడి జ్ఞానం కావాలి. ముందుగా నీతి జ్ఞానాన్ని మనం అడిగినప్పుడు దేవుడు మనకి ఏది ఇవ్వాలో, ఏ సమయాన ఏ జ్ఞానాన్ని ఇవ్వాలో, 10 మందిలో మనం ఉన్నప్పుడు ఏ జ్ఞానం కావాలో, ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడేటప్పుడు ఏ జ్ఞానం కావాలో, ఫోన్లో మాట్లాడేటప్పుడు ఏ జ్ఞానం కావాలో, ఏ పనికి అయితే వెళ్తామో ఆ పని దగ్గర ఏ వాయిస్ మనకి ఏ జ్ఞానం కావాలో వాటన్నిటిలో ఇంట్లో తల్లిదండ్రుల పట్ల, భార్యాభర్తల పట్ల, బయట కానీ ఇంట్లో కానీ మనకు ప్రతి క్షణం జ్ఞానాన్ని అనేది దేవుడు దయచేస్తాడనమాట. దేవా, నీ జ్ఞానాన్ని నాకు దయచేనైనా, పరలోక నీతి జ్ఞానాన్ని నాకు దయచే ప్రభువా అన్నప్పుడు మనం నీతి రాజ్యంలో పాలువస్తులు అవుతాం. కాబట్టి ఆయనలో సగభాగస్తులం అవుతాం. కాబట్టి ఇంక ఏ చెడు మనల్ని ముట్టదనమాట. మనం ఏ పనిలోకి వెళ్ళినప్పటికీ దేవుడు ప్రతి క్షణం ఆయనలో పాలుభాగస్తులం అయినప్పుడు ప్రతి క్షణం ఆయన మంచి నడవడికలో మనల్ని నడిపిస్తాడనమాట. మనం ఏమీ లేకపోయినప్పటికీ, మనము ఉన్నయన్ని పోగొట్టుకున్నప్పటికీ, అసలు ఏమీ లేనప్పటికైనా దేవుడు మన చుట్టూ చీకటి ఉన్నప్పటికి కూడా మనల్ని వెలుగ్గా నిలబెడతాడనమాట. మరి అట్టి కృప మనం జీవించాలంటే దేవుడు ఎంతో జ్ఞానం కావాలి, దేవుడి జ్ఞానం కావాలి. బిడ్డలారా, మరి దేవుడి జ్ఞానాన్ని కోరుకోవాలి. ముందు తండ్రి నీతి జ్ఞానాన్ని మాకు దయచేయండి రాజా అని చెప్పనని, పరలోక రాజ్యాన్ని వెతకటానికి కావాల్సిన నీతి జ్ఞానాన్ని మాకు దయచేయండి రాజా అని ఒక్క మాట మనం అడగగలిగితే దేవుడు వాటంతటికి అయ్యే మన కళ్ళ ముందరకు వస్తే మనం పోగొట్టుకున్న ఆస్తులు 10 దేవుడు మనకి ఇస్తాడనమాట. మనం ఇంకేమీ అవసరం లేదు. నీతి రాజ్యాన్ని మనం ఎప్పుడైతే కనుగొంటామో ఆ రాజ్యం మనలో నిలబడ్డప్పుడు దేవుడు వాటంతటికి అవే రాజులే మన దగ్గరికి వస్తారు, పెద్ద అధిపతులే మన దగ్గరికి వస్తారు. లోకంలో ఎంతమంది ఉన్నతమైన స్థానంలో ఉంటారో వాళ్ళనే దేవుడు మన దగ్గరికి నడిపిస్తాడనమాట. ఆ జ్ఞానం మనం కోరుకున్నప్పుడు ఆయన ఏ జ్ఞానంలో అయితే నడిపిస్తున్నాడో ఆ జ్ఞానాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం పొందుకోవడానికి ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో దేవుడు అప్పటి నుంచి మనము ప్రతి క్షణం మనం వేసే ప్రతి ఒక్క అడుక్కు దేవదూతలనే మనకు కావలు పెడతాడనమాట. అరికాళ్ళకి రాయి కూడా తగలకోకుండా ప్రతి క్షణం వాళ్ళ అరిచేతుల మీద మనల్ని ఎత్తుకొని తిప్పుతారనమాట. మరి అట్టి జ్ఞానం కావాలని ప్రతి క్షణం మనం అడగాలి. ప్రివెడ్లర్ అట్లా అడిగినప్పుడే మనకి ప్రతి ఒక్క దాంట్లో కూడా దేవుడు సంతోషపడతాడు. మన కుటుంబంలో సంతోషం వస్తుంది. బిడ్డలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎలాంటి చెడు తలంపులకి పోకుండా, ఎవరి జీవితాలను నష్టపాలు కాకుండా, ఎవరు నిందల పాలు కాకోకుండా, అసమాధానంలో జీవించకుండా, ఏ చెడు ప్రేరేపణ వల్ల ముట్టకుండా ప్రతి క్షణం వీళ్ళేనా ఇంత ఇదిగా ఉన్నారు, దేవుడి బిడ్డలు ఎంత ఇదిగా ఉన్నారా అని చెప్పనని వాళ్ళందరూ చుట్టుపక్కల జనాలందరూ చెప్పుకుంటూ ఉంటే మహా సంతోషంగా ఉంటుందన్నమాట. మరి దేవుడు ఆ నీతి రాజ్యం కోసం మనం ఎతకడానికి కావాల్సిన జ్ఞానం ఎప్పుడైతే అడుగుతామో ఇవన్నీ అసాధ్యం అనుకున్నవన్నీ సాధ్యం చేస్తాడు. ఎవరైతే మనల్ని నిందల పాలు చేశారో, అవమానం చేశారో, ఎవరైతే నష్టపాలు చేశారో వాళ్ళ ముందరే అందరికంటే ఎక్కువగా మనల్ని తలగానే నియమిస్తాడు కానీ తోగ్గా నియమించడు. ఎక్కడైతే నిందల పాలయ్యామో అక్కడే తల ఎత్తుకునే వారిగా చేస్తాడనమాట దేవుడు. మరి బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో మనతో మాట్లాడే మాటలను బట్టి దేవుణ్ణి స్తుతించుకొని ఆయన ఆరాధించుకొని ప్రార్థన చేసుకొని ఇక నుంచి తండ్రి ఇక మేము ఆ పొరపాట్లు చెయ్యం ప్రభా అని చెప్పనని మనము అడగాలి. ఈ దినం ఏదన్నా తప్పు తెలిసి తెలియక పొరపాట్లు చేస్తుంటే ప్రభా ఇంకొకసారి పొరపాట్లు చేయమయ్యా, ఇంకా మా జీవితంలో ఇలాంటి తప్పులు ఎప్పుడు చెయ్యం ప్రభా అని చెప్పనని ఆయన పాదాలు పట్టుకొని గోజారండి, అడగండి. అడిగినప్పుడు ఖచ్చితంగా వీటన్నిటికీ జవాబు దేవుడు మీకు ఇస్తాడు. మరి ప్రైవేట్లారా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, మీ బంగారు పాదములకు నైనా
వేలాది వందరముల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం అయ్యా ప్రభా. మరి ఉదయకాల సమయం నుంచి సమయం వరకు నేను మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో ఉంచి నేను మా అవసరతలన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి సహాయం చేసిన విధానం బట్టి స్తోత్రం నాయన ప్రభా. బయటికి వెళ్ళిన బిడ్డలు ఇంకా ఎంతమంది రాలేదనైనా వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో ప్రభా కృప తోడుగా ఉంచి నేను క్షేమకరంగా వాళ్ళ గృహాలకు చేరేంత వరకు నేను నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మరి రాత్రి వేళ సమయంలో ప్రభా ఎంతమంది భయపడుతున్నాయినా బాధపడుతూ ఉన్నారో ప్రభా, వాళ్ళందరికీనైనా దొంగల భయాన్ని తొలగించండి అయ్యా. చెడు ప్రేరేపణ రానికుండా కాపాడండి అయ్యా. ఏ చెడు కళ్ళైతే వచ్చినైనా ఆ బిడ్డలు బాధ పెడుతున్నాయినైనా వాటన్నిటిని తొలగించండి. నీ నామను మహిపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క గృహం చుట్టూ కాపుదల ఉంచండి ప్రభా. నా తల్లి భూమి మీద ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ కాపుదల ఉంచండి నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ పడకలను కూడా నీ హస్తంతోటి ముట్టండి అయ్యా. ప్రతి ఒక్క గృహంలో ప్రభా శాంతి సమాధానం దయచేయండి. ఏక మనసు ఏకాత్మ కలిగిన ఆయన జీవించడానికి సహాయం దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి నా తండ్రి. ఏ బాధలు ఉన్నాయో నాయన, ఏ ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో ప్రభా నా తండ్రి, ఆ ఇబ్బందులన్నీ తొలగించి నీ కృప తోడుగా ఉంచి వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఏ ఇబ్బందులు అయినప్పటికీ నేను నీ కృప తోడుగా ఉంచమని అడుగుతున్నానయ్యా. సహాయం దయచేయండి అయ్యా. వాళ్ళ కుటుంబాల్లోనైనా ప్రతి ఒక్క దాంట్లో సమృద్ధిగా ఉండే భాగాన్ని దయచేయండి. బిడ్డల చదువుల్లో, జాబుల్లో, వాళ్ళ జీవితాల్లోనైనా ప్రతి ఒక్క దాంట్లో దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ గాయపడే హస్తంతోటి మొట్టండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని నన్ను ఎత్తమైన చారకాల వరకునైనా ప్రతి ఒక్క అవయవాన్ని నూతన అవయవాలుగా మార్చినైనా దినంగానైనా ఆ బిడ్డలనైనా నా తల్లి నూతన మార్పు రావడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అరికాల వరకు సంపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన సంతోషం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. గృహాల చుట్టూ నీ కంచెను వేసి కాపుగా మనం ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రభా దీవించండి, ఆశీర్వదించండి అయినా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, వితంతులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డలైనా తండ్రి ప్రభా రేపు అయినా ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ఎన్ని రకాల ఎగ్జామ్లు జరుగుతున్నాయి ప్రభా, ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారో ప్రభా, వాళ్ళందరికీ నీ కృప తోడుగా ఉంచినైనా. ఏ బిడ్డనైనా కంగారు పడుతుందో, ఏ బిడ్డ సమాధానంగా ఉన్నారో ప్రభా, భయపడుతున్నాయినా ఉన్నారో ప్రభా నా తండ్రి, మంచిగానైనా పబ్లిక్ ఎగ్జామ్లు అన్నింటిలోనైనా నీ కృప తోడుగా ఉంచి మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా చదువు రావటం లేదు మాకు ఎట్లాగని భయపడుతూ టెన్షన్ పడుతున్న ప్రతి ఒక్క బిడ్డకినైనా నెమ్మది దయచేసినైనా చదువుకోవడానికి మంచి జ్ఞానాన్ని, నీ జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞాపశక్తిని దయచేయండి. వాళ్ళు రాయబోయే ఎగ్జామ్ అంతట్లో ప్రభా ప్రతి ఒక్క ఎగ్జామ్లోనైనా సంతోషంగా క్షేమకరంగానైనా నీ కృప తోడుగా ఉంచినైనా వాళ్ళ హస్తములు నీ హస్తములుగా, వాళ్ళ తలంపులు నీ తలంపులుగా దయచేసినైనా ఎగ్జామ్ పూర్తి అయిపోయేంతవరకునైనా ప్రతి ఒక్క ఎగ్జామ్లోనైనా అన్నీ రిజల్ట్ వచ్చేంతవరకునైనా నీ కృప వాళ్ళ బిడ్డలకు తోడుగా ఉంచినైనా. ఎగ్జామ్లు అయిపోయిన తర్వాత కూడా నేను మార్కులు దిద్దే వాళ్ళకు కూడా నేను మంచి మార్కులు వేసే భాగ్యాన్ని దయచేయండి. వాళ్ళ హృదయాలను కూడా నేను ప్రేరేపించబడిన మంచి మార్కులు వచ్చేటట్టుగా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా నీ కృప అట్లాగే నేను తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ప్రభా జాబుల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి నా తండ్రి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. నూతనంగా ఇంకా ఎక్కడెక్కడ శుభకార్యాలు జరుగుతున్నాయో వాటన్నిటిలో కూడా నీ కృప తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించమని నాయన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ప్రభా స్తోత్రం నాయన. ఈ రాత్రి వేళ ప్రయాణంలో ప్రభా భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. నా తండ్రి సముద్రాలపై నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి. సహాయం దయచండి. వాహనాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకునైనా సమృద్ధిగానైనా సంపాదనలోనైనా సమృద్ధిగా ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. జాబులు చేస్తున్న వారు కానీ, చేతి పనులు చేస్తున్న వారికి కానీ సహాయం దయచండి. చేతి పనుల కోసంనైనా ఇంకా ఎంతమంది బిడ్డలైనా నా తండ్రి నూతనంగా పనులు రాలేదు, బాధల్లో ఉన్నాము, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నాము, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నామని బాధపడుతున్న ప్రతి ఒక్కరినైనా జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి అయినా. వాళ్ళకి కావాల్సిన అపవాది ఎక్కడనైనా వాళ్ళ చేతి పనులు దొంగించుకోనైనా కాపాడండి అయ్యా. సంపాదిస్తున్న ప్రతి ఒక్క ధనం నాన్న తండ్రి సమృద్ధిగా ఉండడానికి సహాయం దయచండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాక, నీ నామానికి ఘనత కలుగును గాక తండ్రి. స్తోత్రం నాయన. మాకు మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నామని దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్క విషయంలోనైనా మీ కృప తోడుగా ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క గృహంలో ప్రతి ఒక్క బిడ్డకి దీవించండి అయ్యా. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలనైనా వీల్ చైర్లోనైనా మంచాల మీద ఉన్నారో ప్రభా నా తండ్రి, ఆ బిడ్డలను కూడా నీ గాయపడ హస్తంతో ముట్టినైనా నన్ను ఎత్తిమించారకల వరకు సంపూర్ణ స్వస్థత, పరిపూర్ణ సంతోషాన్ని దయచేసి నాయన లేపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డనైనా తిని తాగే ప్రతి ఒక్క దానినైనా నా తండ్రి స్వచ్ఛమైన ఆహారంగానైనా, స్వచ్ఛమైన నా తండ్రి మంచినీరుగానైనా సహాయం దయచేయండి. అవి ఏ విష పదార్థం ఏ కడుపులో పోకుండా సహాయం దయచేయండి. ముక్కలు ముకుండా పీల్చే ప్రతి ఒక్క శ్వాసనైనా స్వచ్ఛమైన శ్వాస ముక్కల్లోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా.
సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి అయినా, గర్భంలో పెరుగుతున్న ప్రతి ఒక్క శిశువునైనా ఆరోగ్యంగా పెరగడానికి సహాయం దయచేయండి అయ్యా, కాన్పులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా మంచి ఆరోగ్యమైన బిడ్డగానైనా భూమి మీదకి రావడానికి సహాయం దయచేయండి అయ్యా, తల్లి బిడ్డలకు క్షేమకరంగా తిరిగి గృహానికి వచ్చేంతవరకు నేను ఆ బిడ్డలకు నీ కృప తోడుగా ఉంచి వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. తల్లి పాలు కోసం ఎంతమంది పసిబిడ్డలు బాధపడుతున్నారు నాయన, వాళ్ళందరికీ తల్లి పాలు శ్రేష్టంగా అందే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ తినే తాగే ప్రతి ఒక్కటినైనా ఒంటికి బలాన్ని శక్తిని ఇచ్చేవిగానైనా మంచి ఆహారంగానైనా భుజించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇంకా ఎంతమంది ఆర్థిక పరిస్థితిలో ఉన్నారో సహాయం దయచేయండి అయ్యా. సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డనైనా వెయ్యింతలుగా వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని నాయన ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాపాడమని నాయన, సంపాదించే ప్రతి ఒక్క సంపాదనలో సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ నామని మహి తెచ్చుకొని, నీ నామనికి ఘనత తెచ్చుకొని జాబులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి సమృద్ధిగా సహాయం దయచేయండి అయ్యా, దీవించండి, ఆశీర్వదించండి అయినా నా తండ్రి ప్రభా. నీ నామానికి మహిమ కలుగును గాక. రేపు అదే కాల సమయంలోనైనా ఎంతమంది ఇంటర్వ్యూలకు వెళ్తున్నారోనైనా వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకం అంతానైనా ప్రశాంతమైన వాతావరణంగా మార్చండి అయ్యా. ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. శాంతి సమాధానం కలిగించండి అయ్యా. ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు ఏ బిడ్డని అపవాది ముట్టకుండానైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూని ఎగిరి కంచెను వేసి కాపుగామన్నైనా వాళ్ళ తలంపులు వాళ్ళ హృదయ ఆలోచనలన్నీ నీవుగా ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పైన నీ పరిశుద్ధాత్మ వెలుగుతో నింపినైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూని ఎగిరి కంచెను వేయమని కాపుగామని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. సహాయం దయచేయండి. ఎంతమంది బిడ్డలు షాపులు నడుపుకుంటున్నారో ప్రభా, వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. బిజినెస్లు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా, ఫ్యాక్టరీలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. సముద్రాలపైకి వెళ్తున్న రాత్రి సమయంలో ఉదయకాల సమయంలోనైనా జాలర్లు ఎంతోమంది చేపలు పట్టడానికి వెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా సమృద్ధిగానైనా వాళ్ళకి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సంతోషంగా వాళ్ళ హృదయపూర్వకంగా సంతోషంగా వచ్చే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ కలుగును గాక, నీ నామానికి ఘనత కలుగును గాక అయ్యా ప్రభా. తండ్రి పోలీస్ ఆఫీసర్లందరినైనా ఎంతోమందినైనా నా తండ్రి రాత్రి పొగులునైనా కష్టపడుతున్నాయినా నా తండ్రి జీవిస్తున్నారు అయ్యా. వాళ్ళందరి చుట్టూ కాపుదల వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క మేలును బట్టి వారిని వారి కుటుంబాలు దీవించి ఆస్వాదించమని వాళ్ళు రాకపోక ప్రయాణం అంతట్లోనైనా సంతోషంగానైనా ఎక్కడ శత్రువులు అనేది ఏ బిడ్డను ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మిలిటరీ ఆఫీసర్ వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని వారి కుటుంబాలు దీవించండి అయ్యా. బిడ్డలనైనా నా తండ్రి ఏ ఒక్క ఆత్మ కూడా నశించకుండా నా తండ్రి ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడటానికి సహాయం దయచండి. విజయాన్ని పొందుకొని విజయవరులుగా తిరిగి గృహాలకు చేరేంత వరకు సహాయం దయచండి అయ్యా ప్రభా. లోకమంతా ప్రశాంతంగా ఉంటే నైనా ఏ ఒక్క ఆత్మ కూడా నశించదయ్యా. నా తండ్రి సహాయం దయచండి అయ్యా. లోకమంతానైనా ప్రతి ఒక్క అధికారులు ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ఒకరినొకరు ప్రేమించే మనసును దయచేయండి. శాంతి సమాధానం దయచేయండి అయినా. ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండానైనా ప్రతి ఒక్కరినైనా ప్రేమించే మనసును దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ అంత మంచి మనసును కలగజేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. చేస్తున్న ప్రతి ఒక్క పనిలో దీవించండి, ఆశీర్వదించండి. వ్యాపారాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అప్పుల బాకీలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయినా. నా తండ్రి ఆర్థిక పరిస్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి తినడానికి ఆహారం కూడా లేకుండా పశువులతో ఉంటున్నారు. ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రోడ్డు మీద ఎంతోమంది అనాథలు తిరుగుతున్నారయ్యా. వాళ్ళని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి అనాథలు నా తండ్రి ప్రభా అనాథ శరణాలను నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకి సహాయం చేస్తున్న వారిని వెయ్యింతలుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభుత్వం ధరనైనా మంచి పనులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయినా. వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వాళ్ళు రాకపోక ప్రయాణం అంతట్లో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా ఇంకానైనా ఎంతమందికి నైనా ఎక్కడెక్కడ సహాయం అందటం లేదనైనా వాళ్ళకు కూడానైనా నా తండ్రి ప్రతి ఒక్క గృహాన్ని దర్శించినైనా ప్రతి ఒక్క బిడ్డకి దర్శించిన నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరినైనా నా తండ్రి ప్రేమించే మనసును వాళ్ళకి దయచేసి ఏ బిడ్డ ఏ అక్రతలతో ఏ అవసరతలతో ఉన్నారో ప్రభా వాళ్ళకి సహాయం దయచేసే మనసును వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా నా తండ్రి ఇంకానైనా లోన్ విషయంలో బాధపడుతున్న వారందరికీ సహాయం దయచేయండి అయ్యా. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి అయ్యా. సొంత స్థలాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి అయ్యా. పొలాలు కొనుక్కోవాలి, పశువులు కొనుక్కోవాలి, జీవాలు కొనుక్కోవాలనుకున్న వారికి కూడా నా తండ్రి సంతోషంగానైనా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎక్కడెక్కడ ఇంకా ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి బాధపడుతున్నారో ప్రభా, చదువుకొని జాబులు రాక బాధపడుతున్నారో ప్రభా, ఏ బిడ్డ ఏ చదువు చదువుకొని ఉందనైనా ఆ చదువు సంబంధించినైనా ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా జాబులు వచ్చే భాగ్యం దయచేయండి అయ్యా. అధికారులకు ప్రేరేపించబడినైనా
వాళ్ళ హృదయాలను మంచి మనసుగా మార్చిన ఆయన జాబుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి ఫోన్ కాల్ వెళ్ళటానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఎంతోమంది ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారయ్యా, డబ్బులు కట్టి జాబ్ తెచ్చుకోలేని పరిస్థితులు ఎంతోమంది ఉన్నారయ్యా. నా తండ్రి తల్లిదండ్రులు జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా. సహాయం దయచేయండి అయ్యా. తండ్రి దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తండ్రి ఇంకా ఎక్కడెక్కడనైనా ఎంతోమంది బిడ్డలనైనా బాధపడుతున్నాయినా నా తండ్రి పెట్టిన వ్యాపారాలు నష్టపాలు అయిపోతున్నాయి, బిజినెస్లు నష్టపాలైనా బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారే. వాళ్ళకి సహాయం దయచండి అయ్యా. తండ్రి ప్రభా బిడ్డల పట్లనైనా ఎన్నో ఆశలు పెట్టుకొనైనా తల్లిదండ్రులు జీవిస్తున్నారయ్యా. అపవాది బిడ్డలు ముట్టి నా తండ్రి ప్రభా జాబులు లేకనైనా వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో నష్టపోతున్నారయ్యా, ఆత్మలు నష్టపోతున్నారయ్యా. చెడు పనులు చేస్తూ చెడు వ్యసనాలకు బానిసలు చేస్తున్న అపవాది శోధనలు తొలగించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకునైనా జాబును పొందుకొనైనా సంతోషంగా ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడాలయ్యా. ఎలాంటి వ్యతిరేకతలు ఏ బిడ్డ హృదయాల్లో నేను అపవాది ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క తలంపులు స్థిరమైన నీ తలంపులుగా దయచేసి పరిశుద్ధాత్మ తలంపులుగానైనా ప్రతి ఒక్కరు పవిత్రమైన హృదయంతో పవిత్రమైన మనసుతో చూసే ప్రతి ఒక్క బిడ్డకి ఆ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకినైనా నీ జ్ఞానాన్ని నీ జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క గృహంలో ప్రభా నీ జ్ఞానం లేనిదివే నా తండ్రి ప్రభా వ్యర్థమేనయ్యా. నా తండ్రి మీ జ్ఞానం లేనిదనైనా కోట్లు సంపాదించిన వ్యర్థమేనయ్యా. మీ కృప లేనిదేనైనా దేనికి పనికిరారయ్యా. మీ కృప కాపుదల సన్నిధి సహవాసం ప్రతి ఒక్క బిడ్డకి ప్రతి క్షణంనైనా నా తండ్రి రాత్రి పొగులునైనా ప్రతి క్షణం పనుకున్న కూర్చున్న తిన్నా తాగిన నిద్రపోతున్న బయటికి వెళ్ళిన బయట ప్రాణంలా కానీ ప్రతి క్షణం ప్రభా నీ కృపా కాపుదల సన్నిధి సహవాసం బిడ్డలకు తోడుగా ఉంచి నీ జ్ఞానాన్ని నీ జ్ఞాపశక్తిని ప్రతి ఒక్క బిడ్డకి దయచేసి వివేచన కలిగిన మనసును ప్రతి ఒక్క హృదయానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పాదాలకు ముందర మీ పాదాలుగా పెట్టినైనా నా తన మెట్టగా ఉన్న మార్గాలని సరళం చేసిన నూతన మార్గాలకు తెరవబడినైనా నా తన కుడిపక్క వెడంపక్క వాళ్ళకి వెనుక ముందర నీవుగా ఉండినైనా నీ అగ్ని కంచెను వేసి కాపుగా ఉన్నైనా ప్రతి క్షణం అపవాదిని ఎక్కడ ముట్టకుండా ప్రతి క్షణం నీ పరిశుద్ధాత్మ కృపలో భద్రపరిచి దాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి స్తోత్రం నైనా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రభా. నా తండ్రి ప్రభా నీ కోపానికి నైనా నా తండ్రి గురి కాకూడదు నైనా, ఎవరు గురి కాకూడదు తెలిసి తెలియకనైనా ఎంతమంది బిడ్డలనైనా పొరపాట్లు చేస్తున్నారు. వాళ్ళందరూ తరఫించి నా తరపు నుంచి క్షమాపణ అడుగుతున్నానయ్యా. ఈ లోకమంతనైనా ప్రతి ఒక్కరు నీ మంచి మనసును దయచేయండి ప్రభా. నా తండ్రి అటు కృపను దయచేయండి అయ్యా. ఎక్కడెక్కడ కొండల గృహాల్లోనైనా ఎంతోమంది బిడ్డల ప్రభా తిండికి నా తండ్రి ఉండటానికి ఇల్లు లేకనైనా తినడానికి ఆహారం లేక నా తండ్రి ఒంటి మీద వస్త్రం లేక బాధపడుతున్నారయ్యా. వాళ్ళకు కూడా నైనా నా తండ్రి ఎవరొకరు ప్రేరేపించబడినైనా మంచిగానైనా వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా కొండ లాంటి మనసును కూడా నాయన వెన్న లాంటి మనసులుగా మార్చే గొప్ప తండ్రి మీరయ్యా. జుంటి దారాల కంటే మధురమైన తేనె కంటే రుచి కరిగిన నా తండ్రి జుంటి తారల కంటే మధురమైన నా తండ్రి యేసుని ప్రేమ ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అపవాది ఏ బిడ్డలో చేరినైనా నీ నామాన్ని కించపరచడానికి నైనా వ్యతిరేకంగా బిడ్డలను నడిపిస్తుందా ప్రభా. వాళ్ళ హృదయాలను మార్చినైనా వాళ్ళ కుటుంబాల్లోనైనా ఒక అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని చేసి ఘనమైన దేవుడు మీరని చెప్పానైనా నా తండ్రి ప్రతి ఒక్క హృదయంలోనైనా నీ నామాన్ని మహిపరిచే విధంగా వాళ్ళ హృదయం అనే మనోనేత్రం తెరబడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క హృదయం అనే మనోనేత్రం తెరబడండి అయ్యా. నా తండ్రి ఇంద్రియ నిగ్రహం కలిగిన మనసును ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలనైనా మేము ఏమి చేయలేకపోతున్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎంత చేసినా నష్టపాలవుతున్నాము, ధనం తెచ్చి నష్టపాలవుతున్నాం, అప్పుల బాకీలు అయిపోయినాయి అని చెప్పని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకునైనా నీ జ్ఞానాన్ని దయచేయండి. ఏం చేసుకోవాలనైనా నా తండ్రి ఆ బిడ్డలతో మాట్లాడండి. మంచి తలంపు దయచేసినైనా వాళ్ళు నిలబెట్టుకునే ప్రతి ఒక్క పనులనైనా నీ కృప తోడుగా ఉంచి నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ శక్తిని దయచేయండి అయ్యా. నీ బలమును దయచేయండి అయ్యా. నా తండ్రి ఆత్మగానైనా శరీరానికి కావాల్సిన బలమును దయచేసి ఆ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు అన్నీ తొలగించి అప్పుల బాధలు తొలగించినైనా నీ నామాన్ని హెచ్చింపజేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి వివాహాలకునైనా నా తండ్రి వివాహాలు మంచి జీవితాలు రావటం లేదని బాధపడుతున్న వారికినైనా మంచి సంబంధాలు వచ్చినైనా ఆ బిడ్డలకు వివాహాలు అవ్వటానికి సహాయం దయచండి అయ్యా. ఓసి అయిపోతున్నప్పటికైనా చదువులు నా తండ్రి చదువులు చదువుకుని జాబులు రాక నా తండ్రి వివాహాలు కాకనైనా ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నారయ్యా. అట్టి పరిస్థితుల్లోనైనా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో దీవించబడండి, ఆశీర్వదించబడండి అయ్యా. ప్రతి ఒక్క గృహంలో సువార్తని విత్తనాన్ని నాటండి అయ్యా. ఫలించినైనా వృక్షం వల్లే మారినైనా
ఫలవృక్షాలుగా మారాలయ్యా. కుటుంబం అంతా నాయన మారుమనసు రక్షణ పొందుకోవాలయ్యా. నీ దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలయ్యా. ఏ బిడ్డను నష్టపాలు కాకూడదు నాయన. నా తండ్రి విడవబడి గుంపులో ఉండకూడదు ప్రభా. ఎత్తబడి గుంపులో ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి సజీవంగా ఎత్తబడి గుంపులో ప్రతి ఒక్క ఆత్మ ఉండాలి ప్రభా. లోకమంతా ఎత్తబడి గుంపులో ఉండాలి ప్రభా. అట్టి కృపణ దైత్యమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నాయన. వ్యవసాయదారులు నా తండ్రి ప్రభా ఎన్ని పొలాలేసి ఎన్ని పంటలు వేస్తున్నారో ప్రభా. ప్రతి ఒక్క పంట చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి నీ నామాన్ని మహిమపరచుకొని నీ నామాన్ని గణపరచుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. బిడ్డలు ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినప్పటికీ నైనా ఏ పాములు, ఏ తేళ్లు, విష పురుగులు, విష జంతువులు ఏ బిడ్డను ముట్టకుండా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్ని కాంచిన వేసి కాపుమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ దేశం నుంచి ఇతర దేశాలకునైనా ఎన్ని రకాల మంచి పనుల మీద వెళ్ళున్నారో వాళ్ళందరినైనా విజయాన్ని పొందుకొని సంతోషంగా వెళ్ళిన పనులన్నీ పూర్తి చేసుకొని రావడానికి సహాయం దయచేయండి అయ్యా. చదువుల్లో జాబుల్లో వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా వాళ్ళ తలంపుల్లో వాళ్ళ ఆలోచనలు ఏమిటనైనా నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. ఏం అడుగుతున్నారనైనా వాళ్ళకి తెలియకనైనా ఏమన్నా తప్పుగా అడుగుంటే క్షమించండి ప్రభా. వాళ్ళ తలంపులు నీ చిత్తమైతేనైనా నెరవేర్చి నీ నామను మహిమపరచుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంచండి, సహాయం దయచేయండి ప్రభా. నీ నామానికి మహిమ కలుగును గాక. ఎన్ని రకాల జాబులు చేస్తున్నారు వాళ్ళందరినీ కృపల జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. కోటి విషయాల్లో కూడా ఇంకా ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి ప్రభా బాధపడుతున్నారో వాటన్నిటిలో కూడా సరిచేసి నీ నామాన్ని మహిమపరచుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. తల్లి గర్భంలో పడిన బిడ్డ కానించినైనా నా తండ్రి ముదిమి వచ్చిన బిడ్డ వరకు సంఘం ఎత్తుకొని తిప్పే తండ్రి మీరయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి నీ కృప కాపుదల తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దైవ సేవకులనైనా రాత్రి పొగులు నా తండ్రి ప్రభ కష్టపడుతున్నాయినా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాయినా బలహీన పడకుండా నా తండ్రి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళకి మంచి ఆరోగ్య నాశనం దయచేసి వారిని వారి కుటుంబాలను నాయన దీవించి ఆశీర్వదించి వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి నాయన అన్నింటిలో నాయన తిని తృప్తి పొంది ఎదుటి వారికి పెట్టే భాగ్యాన్ని అట్టి సమృద్ధిని వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి కుటుంబంలో నాయన నా తండ్రి ఎన్నో బాధలు ఇబ్బందులు ఉన్నప్పటికీనైనా నా తండ్రి నీ పనిలో వాడబట్టానికి నాయన నా తండ్రి ప్రభా ప్రయాసపడుతున్నారయ్యా. ఆ బిడ్డలు రాకపోక ప్రయాణం అంతట్లో ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు కలగకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ నామానికి మహిమ అయ్యా. నీ నామానికి ఘనత కలుగును కాకయ్యా. ప్రతి ఒక్క కుటుంబాల్లోనైనా నా తండ్రి నీ నామాన్ని హెచ్చింపజేసేవారుగానైనా ప్రతి ఒక్క బిడ్డను పనిముట్టుగా వాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎదుటి వారి కోసం నాయన ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా సఫలపరిచి నీ నామాన్ని హెచ్చింపజేసుకోమని మేము దేన్నైనా గెలుచుకోగలుగుతామని చెప్పని నాయన సంతోషాన్ని తృప్తిగా నా తండ్రి సంతోషాన్ని పంచుకుంటున్నందుకై నీకు స్తోత్రం ప్రభావ. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. వాళ్ళ ప్రయాస ఏది వ్యర్థం కాకుండా నాయన చేసిన ప్రతి ఒక్క ప్రయాసనైనా సఫలపరచండి. నీ నామాన్ని మహిమపరచుకొని నీ నామాన్ని గణపరచుకోండి అయ్యా. సంతోషమే సగం బలం అంటారయ్యా. ఆనందమే నా తండ్రి ఆరోగ్యాన్ని పెంచుతుందయ్యా. ఏ బిడ్డనైనా నలిగిపోయిందో ప్రభా, ఇరిగి నలిగిన హృదయాలతో జీవిస్తున్నారు వాళ్ళందరికీ నాయన గుండెకైన గాయాలు మానుపువాడు నీవే కాబట్టి నాయన సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డపైన నీ ఆత్మ కృపావరాలను అభిషేకించబడి ప్రతి ఒక్క బిడ్డని నీ కృపలో భద్రపరిచి దాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. రేపు ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు వాళ్ళందరూ సంతోషంగా విజయాన్ని పొందుకొని నాయన విజయ వీరులుగా నాయన మంచి ఎగ్జామ్ అంతట్లో నీ కృప తోడుగా ఉంచి విజయాన్ని పొందుకొని వచ్చి బిడ్డలుగా దీవించండి, ఆశీర్వదించడం. రాకపో ప్రయాణం అంతట్లో నీ కృప తోడుగా ఉంచి నెమ్మది సమాధానం బిడ్డలకు కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ ఎగ్ని కాంచినవేని బయటికి వెళ్ళి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలించమని ప్రార్థన చేస్తున్నాయినా. నా తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా తండ్రి రాత్రి వారు సమనించి మీరు వచ్చే రాకల్లో ఆయన ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడమని ఆయన ప్రార్థించడి పొందుకుని మా ప్రియ పరలోక మా తండ్రి ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను.